వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. టార్గెట్ 130+లో భాగంగా మనం ఈరోజు ఎస్ఐకి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటి గురించి అనాలిసిస్ చేసుకుందాం. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు, ఎక్కడి నుంచి ప్రయారిటీ బేస్డ్గా మనకి ప్రశ్నలు అడగడం జరిగింది, ఇటువంటి అంశాలను చూస్తే మనకు ఒక సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటటువంటి విషయం అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బై విచ్ ద వర్డ్స్ ఆర్మ్డ్ రెబెలియన్ హ్యావ్ బీన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఆర్టికల్ 352. ఆర్టికల్ 352లో అంతర్గత కల్లోహాలు ఉన్న పదాల స్థానంలో సాయుధ తిరుగుబాటు అన్న పదాలను పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అనేసి అడిగారు. సో నార్మల్గా ఏదైనా ఇండియన్ పాలిటీ కావచ్చు, ఏ సబ్జెక్టులో అయినా క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీ లెవెల్లో ఉండేవి, మోడరేట్ లెవెల్లో ఉండేవి, అలానే అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండేటటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసినప్పుడే వాళ్ళు మోడరేట్ లెవెల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా చేయగలరు. అండ్ ఆల్సో మోడరేట్ లెవెల్లో ప్రశ్నలు 50% 50-50 ఉంటారు. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఎవరైతే సరిగ్గా సమాధానాలు పెడతారో, ఎవరికైతే కాన్సెప్ట్స్ మీద క్లియర్గా క్లారిటీ ఉంటుందో వాళ్ళు మంచిగా ఆన్సర్స్ చేయగలరు. అండ్ ఆల్సో వాళ్ళకి మంచి ర్యాంక్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా చూసుకుంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఈజీగా అడిగారా, మోడరేట్గా అడిగారా, డిఫికల్టీ అడిగారు, ఇవన్నీ కూడా చూద్దాం. ఆ విధంగానే మన యొక్క ప్రిపరేషన్ కూడా ముందుకు తీసుకెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి సమాధానం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే నార్మల్గా ఇండియన్ పాలిటీ చదివే ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ ప్రావిజన్స్ గురించి చదువుతారు. అత్యవసర అధికారాల్లో మనం 42, 44 అమెండ్మెంట్స్ గురించి చదువుతాం. సో దట్ ఈ ప్రశ్న అనేది కొంతవరకు ఈజీనే. ఎవరైతే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ చదువుతారో, ఎవరికైతే ఇండియన్ పాలిటీ మీద అవగాహన ఉంటుందో వాళ్ళు ఈజీగా సమాధానం చేయగలరు. వన్ థింగ్, ఇది ఈజీ క్వశ్చన్. ఇంకోటి, ఈ అంశాన్ని ఎందుకు అడిగారు అంటే, వన్ థింగ్, మన భారతదేశ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో, సమైక్య తరహా ప్రభుత్వంలో ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ వల్ల సమైక్య తరహా ప్రభుత్వం అనేది ఏకకేంద్ర ప్రభుత్వంగా కూడా మారుతుంది. దీంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్, ఎమర్జెన్సీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎన్డీఏ ప్రభుత్వం తరచుగా గుర్తు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం. అండ్ ఆల్సో ఇండియన్ పాలిటీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ కూడా. కాబట్టి మనకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. దెన్ ఆ తర్వాత, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి సభ్యులు ఎవరెవరు ఉంటారు? వన్ ఈజ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్సో అటార్నీ జనరల్. ఈ ఐదుగురిలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రెసిడెంట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ గురించి చాలామంది చదవరు, బట్ వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో కూడా వైస్ ప్రెసిడెంట్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు, అటు గ్రూప్ 2, గ్రూప్ 1 ఇటువంటి ఎగ్జామ్స్లో కూడా వైస్ ప్రెసిడెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈ ప్రశ్న లేదంటే ఈ టాపిక్ మీద ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఎలా అడిగారు అనేదాన్ని ఒకసారి చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ కెన్ నాట్ యాక్ట్ యాజ్ ఏ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ వైల్ ఈజ్ అఫీషియేటింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగారా, రైట్ స్టేట్మెంట్ అడిగాడా అనేది కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం ఈ అంశాన్ని చదవకుండా ఈ అంశాలు మాత్రమే చదివితే ఏది రైట్ అనేసి అనుకొని ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. సో దట్ అలా చూస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రైట్ అనుకుంటాం, ఆన్సర్ పెడతాం. బయటకు వచ్చి చూసినాక అయ్యో రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నాను, నేను రైట్ స్టేట్మెంట్ రైట్ పెట్టాను. సో దట్ తెలిసినటువంటి ఆన్సర్ అయినప్పటికీ కూడా మనం తప్పు పెట్టొస్తాం. కాబట్టి ప్రశ్నని 2-3 సార్లు క్షుణ్ణంగా చదివి క్లారిటీ వచ్చినాకే ఆన్సర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. సో ఇక్కడ మనకి రాంగ్ స్టేట్మెంట్ అని అడిగారు. సో దట్ ఫస్ట్ ఇది రైట్ కాబట్టి ఇది తప్పు అవుతుంది. దెన్ సెకండ్ అది చూడండి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్డ్ బై ఏ 2/3 మెజారిటీ ఇన్ రాజ్యసభ అండ్ సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ. సో వైస్ ప్రెసిడెంట్ని ఈ విధంగా కదా రిమూవ్ చేస్తారు, రాజ్యసభలో 2/3 మెజారిటీ, అలానే లోక్సభలో సింపుల్ మెజారిటీతోనే ఆయన రెజల్యూషన్ ఏదైతే ఉందో అది పాస్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా రైట్ అయినప్పుడు ఇది తప్పు అవుతుంది కదా. దెన్ చూడండి, యాజ్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ యాజ్ ఏ కాస్టింగ్ ఓట్. రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకి నిర్ణయాకపు ఓటు అనేది ఉంటుంది, ఇది కూడా రైటే. దెన్ తర్వాత చూడండి, ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ డిసైడెడ్ బై ద సుప్రీంకోర్టు. సో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి వివాదాలను ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టే నిర్ణయిస్తుంది. అటు ప్రెసిడెంట్ది అలానే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక వివాదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టే నిర్ణయిస్తుంది. సో దట్ ఇది కూడా రైటే. మరి 4 రైట్ అయినప్పుడు ఏది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది? సో దట్ ఇప్పుడు మనం కరెక్ట్గా పరిశీలిస్తే మనకి వాడు ఒక చిన్న స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్సే అది రాంగ్గా అయ్యేటట్టు ప్రూవ్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి,
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బీ రిమూవ్డ్ బై ఏ 2/3 మెజారిటీ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో 2/3 మెజారిటీ కాదు, ఎఫెక్టివ్ మెజారిటీతో రిమూవ్ చేయడం జరుగుతుంది. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేసిన తర్వాత లోక్సభలో సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే ఆ రెజల్యూషన్ అల్టిమేట్గా పాస్ అయ్యి వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్డ్ బై ఏ ఎఫెక్టివ్ మెజారిటీ అనేది సరైనటువంటి సమాధానం. సో దట్ ఆప్షన్ 2 అనేది రాంగ్ అయినప్పుడు అది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే వన్ థింగ్ రైట్ అని అడిగాడా రాంగ్ అని అడిగాడా అనేది ఒకటి. ఇంకోటి, ఈ ఆప్షన్స్ని సరిగ్గా మీరు పరిశీలించకపోతే ఖచ్చితంగా తప్పు పెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఆప్షన్ని కూడా క్షుణ్ణంగా పెడితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇటువంటి అంశాల మీద మనం మార్కులు తెచ్చుకోవాలంటే కాన్సెప్ట్స్ మీద ప్రతి లైన్ మీద పూర్తి అవగాహన ఉండి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్సెప్ట్ మీద అవగాహన లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయనే మెంటాలిటీతో వచ్చారంటే ఈ ఆప్షన్ దీన్ని సరిగ్గా ఆన్సర్ చేయలేరు. ఇటువంటివి ఈజీ క్వశ్చన్సే, బట్ మీ కాన్సెప్ట్స్ మీద పూర్తిగా క్లారిటీ లేకుండా చదివితే ఖచ్చితంగా తప్పులు పడతారు. కాబట్టి ఇది ఈజీ కంటే మోడరేట్ లేదంటే డిఫికల్టీ లెవెల్ మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ గురించి చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇలానే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో అథారిటీ. ఇందాక వైస్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చాడు, ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి ఇవ్వడం జరిగింది. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో అథారిటీ అండ్ వాట్? భారత రాష్ట్రపతికి ఈ అధికారం లేదు. ఏ అధికారం లేదనేది చూద్దాం. టు సమాన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందా ఉండదా? ప్రెసిడెంట్కి ఉంటుంది. ఏ ఆర్టికల్ ద్వారా? 108వ ఆర్టికల్ ద్వారా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. సో దట్ ఇది సరైనటువంటి సమాధానం. కానీ వాడు ఏం అడిగాడు? ఏ అధికారం లేదు అనేసి అడిగారు. రెండోది చూడండి, టు రిటర్న్ అడ్వైస్ గివెన్ బై ద యూనియన్ క్యాబినెట్. ఆఫ్ కోర్స్ కేంద్ర క్యాబినెట్ ఇచ్చిన సలహాను వెనక్కి తిప్పి పంపించే అధికారం ప్రెసిడెంట్కి ఉందా లేదా? ఉన్నది కదా. మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని వీటో పవర్లు ఉన్నాయి కదా. ఆర్టికల్ 111లో మనకి వీటో అధికారాలకు సంబంధించిన ఉంటాయి. సో దాని ప్రకారం చూస్తే ఇది కూడా రైటే అవుతుంది. మూడోది చూడండి, టు ప్రొరోగ్ లోక్సభ. లోక్సభను దీర్ఘకాలికంగా వాయిదా చేసేటటువంటి అధికారం ప్రెసిడెంట్కే ఉంటుంది. అటు ప్రొరోగ్ కావచ్చు, సమాన్ కావచ్చు. ఇవేవైనా ఎవరు చేస్తారు? ప్రెసిడెంటే చేస్తారు. స్పీకర్ ఏం చేస్తారు మరి? సభని నార్మల్గా వాయిదా వేయడం జరుగుతుంది, అడ్జోర్న్ చేయడం జరుగుతుంది. అలానే టు డిజాల్వ్ పార్లమెంట్. పార్లమెంట్ను రద్దుపరిచేటటువంటి అధికారం ప్రైమ్ మినిస్టర్కి ఉంటుందా, ప్రెసిడెంట్కి ఉంటుందా? ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్కే ఉంటుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్ దాన్ని డిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ కూడా అన్ని సరైన సమాధానాలే అనిపిస్తున్నాయి. మరి ఏది రాంగు? మనకి దేని మీద అధికారం లేదనేసి అడిగారు కదా. సో ఇక్కడ సరిగ్గా చూడండి, మనకి చిన్న అంశమే ఇచ్చాడు. ఏంటి? టు రిటర్న్ అడ్వైస్ గివెన్ బై ద యూనియన్ క్యాబినెట్ అనేసి అన్నారు. సో ఇక్కడ టు రిటర్న్ అన్న ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు. మరి ఏం చేస్తారు? కేంద్ర క్యాబినెట్ ఇచ్చినటువంటి సలహాను వెనక్కి తిప్పి పంపే అధికారం లేదు, కానీ రీకన్సిడరేషన్ చేయమనేసేటటువంటి అధికారం అయితే ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఇక్కడ చాలా చిన్న అంశమే, సరిగ్గా చదవకుండా మీరు ఫ్లూక్లో పెట్టారు అంటే ఏమవుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని కూడా కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఏం లేదు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేయడం ఎక్కువగా జరుగుతుంది. మీరు ఈ కన్ఫ్యూజన్ అనే ఉచ్చులో పడ్డారు అంటే ఖచ్చితంగా ఆన్సర్స్ని తప్పులో పెడతారు. ఈ కన్ఫ్యూజన్ దాటుకొని రావాలంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయగలం. సో ఇలా ఈ 3 క్వశ్చన్స్ కాకుండా ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసి మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ద ఫైన్ ఇంపోజ్డ్ పర్ డే ఆన్ ఎన్ ఎలిజిబుల్ పర్సన్ హూ సిట్స్ ఆర్ ఓట్స్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఒక అనర్హత కలిగిన వ్యక్తి పార్లమెంట్లోనూ ఏదైనా సభలో కూర్చున్నా లేక ఓటు వేసినా అతనిపై ఒక రోజుకు విధించబడేటటువంటి అపరాధ రుసుము ఎంత? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఈజీ క్వశ్చన్. ఎంత అపరాధ రుసుము ఉంటుందంటే 500 రూపాయలు ఉంటుంది. సో ఈ విధంగా అమౌంట్ బేస్డ్గా ఒకప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగేవారు. ఎలాంటి క్వశ్చన్స్? ప్రెసిడెంట్ యొక్క శాలరీ ఎంత, వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ ఎంత? ఎందుకంటే రీసెంట్గా వీళ్ళ శాలరీలు కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో నార్మల్గా ఎలక్షన్స్ రిలేటెడ్ అంశాల్లో ఎంత డిపాజిట్ చేయడం జరుగుతుంది, ఇటువంటి అంశాలు కూడా అడుగుతారు. బట్ వీటి మీద మరీ అంత ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్ మీరు నార్మల్గా చదివినప్పుడు గుర్తుంటాయి. దీన్ని మరీ ఎక్కువగా చదవాల్సినటువంటి పని అయితే లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసి మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాంలే. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ క్యాన్ బి కన్వెన్డ్ ఫర్ రిజాల్వింగ్ ఏ డెడ్లాక్ విత్ రిగార్డ్ టు ద ఫాలోయింగ్ బిల్. కింద పేర్కొన్న ఈ బిల్లులకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. యాక్చువల్లీ మనకి
ఈ జాయింట్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఇక్కడ జాయింట్ సెషన్ అనే దాన్ని ఇచ్చారు చూడండి. టు సామాన్య జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అనేది మనకు తెలిసింది. ఇక్కడ ఏమిచ్చారు, ఎటువంటి టైంలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అని అన్నారు. ఏ బిల్లుల విషయంలో? వన్ ఈజ్ మనీ బిల్, సెకండ్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అండర్ ఆర్టికల్ 368, ఆర్డినరీ బిల్స్ ఓన్లీ, ఆర్డినరీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. ఇక్కడ ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటేషన్గా ఉండేటటువంటి అంశం. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలుగు లేదంటే ఇంగ్లీష్ బుక్ ఏ బుక్ చదివినా ఈ అంశాలని డైరెక్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సరైనటువంటి క్లారిటీ ఉంటే దీన్ని ఈజీగా పెట్టవచ్చు. అండ్ ఆల్సో కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఏంటి ఆ ఎలిమినేషన్ అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయండి. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అని, ఎక్కడైనా ఓన్లీ ఉందా అనేది చూడండి. ఆర్డినరీ బిల్స్ ఓన్లీ అనేది ఉంది. సో దట్ దీన్ని ఎలిమినేట్ చేయొచ్చా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే మనీ బిల్స్ సంబంధించి ఎటువంటి జాయింట్ సిట్టింగ్ కూడా ఉండదు. ఎందుకంటే లోక్సభకే అంతిమ అధికారాలు, ఎక్కువ అధికారాలు ఉంటాయి రాజ్యసభతో కంపారిజన్ చేసుకుంటే. సో దట్ ఇది తప్పు అవుతుంది. అలానే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డెడ్లాక్ ఏర్పడిందంటే రిజాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ పార్లమెంట్ అనేది ఉండదు. సో ఇది తప్పే. అయితే ఈ రెండిట్లో సమాధానం ఉంటుంది. బట్ ఆర్డినరీ బిల్స్ అనేది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ఒకటే అనేటటువంటి మెంటాలిటీ ఉందంటే దీన్ని తప్పు అనుకొని ఆర్డినరీ బిల్స్ని పెడతాం. బట్ ఫైనాన్షియల్ బిల్స్ అండ్ మనీ బిల్స్ మధ్య డిఫరెన్స్ తెలిసిందనుకోండి, ఈ ఫైనాన్షియల్ బిల్ 1 అండ్ ఆల్సో ఫైనాన్షియల్ బిల్ 2 లైక్ 117 క్లాస్ 1, 117 క్లాస్ 3 ప్రకారం ఫైనాన్షియల్ బిల్కి సంబంధించి లోక్సభ, రాజ్యసభ మధ్య డెడ్లాక్ ఏర్పడిందంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి జాయింట్ సెషన్ పెడతారు అనేటటువంటి అవగాహన ఉంటే అప్పుడు ఆర్డినరీ బిల్స్ అలానే ఫైనాన్షియల్ బిల్స్ రెండూ కూడా సరైనవి అని మీకు అర్థమవుతుంది. సో దట్ ఆన్సర్ ఈజ్ ఆర్డినరీ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ అనేది సరైనటువంటి సమాధానం. సో ఈ వీడియోలో మనం ఈ 5 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక టాపిక్ని ఏ విధంగా చదవాలి అనేటటువంటి అంశం మీద మీకు అవగాహన అర్థమవుతుంది. సో మేబీ ఈ 13 మినిట్స్ మీకు కొంచెం డిఫికల్టీగా అనిపించవచ్చేమో, కానీ ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇండియన్ పాలిటీ సిలబస్ని ఎంత ఈజీగా చదవచ్చా, లేకపోతే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ వీటిని ఎంత ఈజీగా చదవచ్చా అనేది మీకే అర్థమవుతుంది. మేబీ స్టార్టింగ్లో మనకి ఇంత అనాలిసిస్ అనేది ఎక్కువగా టైం పట్టొచ్చు. అండ్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ని మనకి ఎవరూ చెప్పండకపోవచ్చు. ఎందుకంటే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ బండ గుర్తులు గుర్తుపెట్టుకునేటటువంటి ఐడియాలజీతో ఉంటారు. సో ఆ అప్రోచ్ నుంచి కొంచెం కొత్తగా మనం ముందుకు వెళ్ళేటటువంటి అప్రోచ్ ఉన్నప్పుడు వీటిని అర్థం చేసుకోవడం కొంచెం సమయం పట్టినా ఖచ్చితంగా అర్థం చేసుకున్నాక సబ్జెక్ట్తో మనం ఈజీగా ఆడుకోవచ్చు. సో దట్ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనకి ఇష్టపడుతుందో అప్పుడు మంచిగా స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. సో అప్పుడు 130+ ఏంటి అంతకు మించి తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.